శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ అనుద్యూతంలో ఓడిపోయినటువంటి పాండవులు ఆ వడంబడిక ప్రకారము వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసం చేయవలసి ఉన్న కారణంగా, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి ఉన్న కారణంగా వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమయ్యి అందరి దగ్గర అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ ద్రౌపది కుంతీమాత దగ్గరికి వచ్చి ఆమె యొక్క అనుమతి తీసుకుని మేము వెళ్ళి వస్తామని పాపం సెలవు తీసుకునే సమయంలో దుఃఖించినటువంటి కుంతీమాత విహ్వలైపోయింది. పాపం ఆమెకు ధర్మాన్ని ఉపదేశించినటువంటిదే శోకించకమ్మా అని అనునయ వాక్యాలు చెప్పి బయటకు కొంత దూరం ఆమెతో పాటుగా వచ్చి తన యొక్క కుమారుల్ని చూసి వాళ్ళ యొక్క దుస్థితి చూసి మిక్కిలి బాధ పొందినటువంటిదై తన ఈ బాధకి కారణమేమిటి అని అనేక రకాలుగా భావన చేస్తూ, అయ్యో నా గర్భవాసంలో పుట్టడం వల్ల వీళ్ళకి ఇటువంటి ఆపదలన్నీ వచ్చాయి కదా, ఇది చూస్తూ నేను బ్రతుకుతున్నాను కదా, నా ఆయుష్ ఇంకా పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు, ఇంతటి ఉపద్రవానికి కారణభూతురాలయ్యాను, సాక్షిని కూడా అయ్యాను అని మిక్కిలి వ్యధ చెందుతూ శ్రీకృష్ణుడిని కూడా ప్రార్థించి, అమ్మయ్య నీ యొక్క అనుగ్రహంతో మేము బతికేవాళ్ళం, మమ్మల్ని రక్షించవేమిటి అని కృష్ణుడిని ప్రార్థన చేస్తూ ఇంకా ఈ విధంగా తన యొక్క పరితాపాన్ని తెలియజేస్తుంది. హే పాండో, హా పాండో హా మహారాజ క్వాసికం సముపేక్షసే పుత్రాన్ వివాస్యత సాధూన్ అరిభిర్జ్యోత నిర్జితాన్. ఓ పాండు మహారాజా, ఎక్కడున్నావయ్యా నువ్వు? ఎందుకు ఈ విధంగా ఉపేక్షిస్తున్నావు? నీ సత్పుత్రులను శత్రువులు జోదంలో ఓడించి వనవాసాన్ని కల్పిస్తుంటే ఎందుకు నువ్వు ఊరుకున్నావయ్యా? సహదేవ నివర్తస్వ నను త్వమసి మే ప్రియ శరీరాదపి మాద్రేయ మామాత్యాక్షీ కుపుత్రవత్. సహదేవ వెనక్కి మళ్ళీ రావయ్యా, మాద్రేయ నాకు నా శరీరం కన్నా నువ్వంటే ఇష్టమే, చెడ్డ కొడుకులాగా నన్ను విడిచి వెళ్ళిపోద్దు నువ్వు. వ్రజంతు భ్రాతరస్తే అమీయది సత్యాభిసంధిన మత్పరిత్రాణజం ధర్మం యహైవ త్వమవాపుని. ఈ సత్యాభిసంధులైనటువంటి నీ సోదరులందరూ కూడా వనవాసానికి వెడితే వాడిని నా ప్రాణాలను రక్షించడం అనేటువంటి ధర్మాన్ని నువ్వు పాటిస్తూ నువ్వు ఇక్కడే ఉండు అని అంది పాపం. ఏవం విలపతీం కుంతీం అభివాద్య ప్రణమ్య చ పాండవా విగతానందా వనాయైవ ప్రవరుజు. ఈ విధంగా కుంతి విలపిస్తుంటే పాండవులు ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు నమస్కారాలు తెలియజేసి, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని ఆమెకి ధైర్యాన్ని చెప్పినటువంటి వాళ్ళు ఆనందానికి దూరమై వనానికి బయలుదేరారట. విదురశ్చాపి తామార్తాం కుంతీం ఆశ్వాస్య హేతుభి ప్రావేశయద్గృహం క్షత్తా స్వయం ఆర్తతరశనై. అలాగే విదురుడు కూడా అలా విలపిస్తున్నటువంటి కుంతిని తన తగిన కారణాలతో ఆమెను ఓదార్చినటువంటి వాడై తాను కూడా మెల్లగా ఏడుస్తూనే కుంతిని పాపం ఇంటికి తీసుకెళ్ళాడు. తతఃసంప్రస్థితే తత్ర ధర్మరాజే తదా నృపే జనా సమస్తాస్తం ద్రష్టుం సమారురుహురాతురాః. తత ప్రాసాదవర్యాణి విమాన శిఖరాణి చ గోపురాణి చ సర్వాణి వృక్షానన్యాంశ సర్వసః అధిరుహ్య జన శ్రీమాన్ ఉదాసీనో వ్యలోకయత్. ధర్మరాజు అలా బయలుదేరుతున్నాడు. అక్కడి ప్రజలందరికీ కూడా ధర్మరాజుని పాండవుల్ని చూడాలనేటువంటి తహతహాలతోటి చెట్లు మేళ్ళు శిఖరాలు అన్నీ కూడా పర్వత శిఖరాలని గోపురాలని ఎక్కి పాపము ఉదాసీనులైనటువంటి వాళ్ళే ధర్మరాజు అదుల్ని చూస్తున్నట్టు వాళ్ళందరూ కూడా. నహిరధ్యాస్తశక్యా గంతుం బహుజనాకులాహారుహ్యతే స్మతాన్యత్ర దీనాః పశ్యంతి పాండవం. అక్కడ మార్గాలన్నీ కూడా జన సమూహాలతో నిండిపోయి ఉన్నాయట, కదలడానికి కూడా వీలు లేకపోయినట్టు అంతటి జనసమ్మర్దం ఉందిట. అందుకు ప్రజలందరూ అలా పైకెక్కి దీనంగా ధర్మరాజును చూస్తున్నట్ట. పదాతిం వర్జిత క్షేత్రం ఛేలభూషణ వర్జితం వల్కలాజన సంవీతం పార్థం దృష్ట్వా జనస్తదా ఊచుర్బహువిధా వాచ భృశోపహత చేతసః. అతడు అలా ముందర వెడుతుంటే పెద్ద
గజరాజుని 60 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి గజరాజు మీద బంగారుమయమైనటువంటి అంబారీలో ఉపస్థితుడై ధర్మరాజు కూర్చుంటే నలుగురు సోదరులు 4 పక్కలన రథాలతో అనుసరిస్తుంటే ముందు వెనక అనేకములైనటువంటి అశ్వారూఢులైనటువంటి వాళ్ళు, రథారూఢులైనటువంటి వాళ్ళు అందరూ వస్తుంటే పెద్ద మార్బలంతో వెళ్ళవలసినటువంటి సమ్రాట్ అయినటువంటి ధర్మరాజు ఇవాళ ఎలా పెడుతున్నాడయ్యా అంటే ఛత్రం లేదుట, పదాతిం కాలినడకన పెడుతున్నాడు. వర్జిత ఛత్రం, గొడుగు లేకుండా ఉన్నాడు. చాలా భూషణ వర్జితం, ఏ విధమైన రాజోచితమైనటువంటి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ లేవుట. వల్కలాజిన సంవీతం, నారచీరలను మృగచర్మాన్ని ధరించుకున్నట్ట. అలాగే అటువంటి ధర్మరాజును చూసి ప్రజలందరూ కూడా గాయపడినటువంటి మనస్సులతో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారట. పాపం ఏమని మాట్లాడుకుంటున్నారయ్యా వాళ్ళంటే, యం యాంతమనుయాతి స్మ చతురంగ బలం మహత్ తమేవం కృష్ణయా సార్ధం అనుయాంతి స్మ పాండవా చత్వారో భ్రాతరస్తైవ పురోధశ్చ విషాంపతిం. గతంలో ధర్మరాజు వెడుతున్నాడంటే చతురంగ బలాలతో కూడినటువంటి శాన ఉండేది. అటువంటి పెద్ద శాన అంతా కూడా ఆయన అనుసరించి వెళ్ళేది. ఇప్పుడు ఆ ధర్మరాజు పాపం ఆయన సోదరులు 4, ద్రౌపది, పురోహితుడు మాత్రమే అనుసరిస్తున్నారు, అలా పెడుతున్నారు కాలినడకన. యాన శక్యా పురా ద్రష్టుం భూతైరాకాశగైరపి తామధ్య కృష్ణాం పశ్యంతి రాజమార్గగతా జనా. ఇంతకుముందు ఖేచురులైనటువంటి వాళ్ళు, అంటే ఆకాశంలో తిరగగలిగినటువంటి వాళ్ళు కూడా ద్రౌపదిని చూడడానికి అవకాశం ఉండేది కాదు, సాధ్యమయ్యేది కాదు వాళ్ళకి. అటువంటిది ఇప్పుడు పాపం రాజమార్గంలో ఆమె నడిచి వెడుతుంటే జనులందరూ కూడా ఆమెను చూస్తున్నారు కదా. అంగరాగోచితం కృష్ణాం రక్తచందన సేవినీం వర్షముష్ణంచ శీతంచ నేష్యచ్చ సుయవర్ణతాం. ఆ ద్రౌపది చక్కగా అంగరాగాలు ధరించేది, రక్తచందనాన్ని పూసుకునేది. ఇప్పుడు పాపం వాన, ఎండ, చలి ఆమె శరీరఛాయని మన్నిపరిచేస్తాయి కదా. అద్య నూనం పృథాదేవి సత్యమావిశ్య భాషతే సత్వమావిశ్య భాషతే పుత్రాన్ శృషాం చ దేవి తు ద్రష్టుమద్యాధనర్హతి. ఆ కుంతీదేవి పాపము ఎంత ధైర్యం తెచ్చుకునిందో కదా. ఇలా ఉన్నటువంటి పాండవుల్ని, ద్రౌపదిని చూసి ఆమె హృదయము ఎంత కలత చెందుతూ ఉంటుందో కదా పాపము. అయినప్పటికీ ధైర్యాన్ని తెచ్చుకుని కొడుకులతోటి, కోడలతోటి మాట్లాడుతోంది. అసలు మామూలుగా ఈ స్థితిలో వాళ్ళని చూడడానికి కూడా ఆమె సమర్థురాలు కాలేదు. అటువంటిది వాళ్ళతో పాపం మాట్లాడుతోంది. ఎంత ధైర్యం తెచ్చుకుందో కదా. నిర్గుణస్యాపి పుత్రస్య కథం స్యాద్ దుఃఖ దర్శనం కిం పునర్యస్య లోకోయం జితో వృత్తేన కేవలం. కొడుకు గుణహీనుడైనప్పటికీ కూడా, దుర్మార్గుడైనప్పటికీ కూడా వాడి కష్టాల్లో ఉంటే ఏ తల్లి చూడలేదు. అటువంటిది తన నడవడికతో లోకాన్నే జయించగలిగినటువంటి పుత్రులు వీళ్ళు, ధర్మవర్తం లేనటువంటి వాళ్ళు. అటువంటి పుత్రుల యొక్క కష్టాలని ఈ తల్లి ఎలా చూడగలుగుతుంది అని అనుకుంటున్నారు. అనృశంస్యం అనుక్రోశ ధృతి శీలం దమశమ పాండవం శోభయంత్యేతే షడ్గుణా పురుషోత్తమం తస్మాత్ తస్యాపఘాతేన ప్రజా పరమపీడితా. పురుషోత్తముడైనటువంటి ఆ ధర్మరాజుకు మార్దవము, దయ, ధైర్యం, శీలం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అనేటువంటి 6 గుణాలు కూడా అత్యంత శోభాకరాలై ఉన్నాయి. అటువంటి ధర్మరాజు పాపం దెబ్బతినడంతో ఇటువంటి దుష్టమైనటువంటి పరిస్థితి రావడం చేత ప్రజలందరూ కూడా దుఃఖిస్తున్నారు. ఔదకానీవ సత్వాని గ్రీష్మే సలిల సంక్షయాత్ పీడయా పీడితం సర్వం జగత్తస్య జగత్పతే మూలస్యైవోపఘాతేన వృక్ష పుష్పఫలోపగః. వేసవిలో నీరు ఎండిపోవడం వల్ల జలజంతువులన్నీ కూడా పాపం చాలా బాధపడతాయి. అలాగే వేరు నరికేసింది, మూలాన్ని నరికేస్తే వేళ్లతో సహా నరికేసినందువలన ఫలపుష్పాలతో కూడినటువంటి చెట్టు ఎండిపోతుంది. అలాగే ధర్మరాజు బాధపడుతూ ఉంటే ప్రజలందరూ దుఃఖిస్తున్నారు. ఎందుకంటే ఈ ధర్మరాజే కనుక రాజుగా ఉంటే కనుక వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా పరిపాలన చేశాడు.
అటువంటి ధర్మరాజే ఇవాళ రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యాలకి వెళ్ళిపోతున్నాడే అని వాళ్ళందరూ కూడా మిక్కిలి బాధ చెందుతున్నారు. మూలం హేష మనుష్యాణం ధర్మరాజో మహాద్యుతి పుష్పం ఫలం చ పత్రం చ శాఖా తస్యేతరే జనా తే భ్రాతరైవ క్షిప్తం సపుత్రా సహ బాంధవా గచ్చంతమనుగచ్చామః ఏన గచ్చతి పాండవ. ఆ కాంతిమంతుడైనటువంటి ధర్మరాజే మనుషులందరికీ కూడా మూలం. ఈ ఈ ఈ జనజీవనం, ఈ జన సంద్రం అనేటువంటిది ఒక మహావృక్షం అయితే కాండం లాంటి వాడు ఆయన ధర్మరాజు. అందువలన ఆయనే మూలము. మిగిలినటువంటి జనులందరూ ఆ పుష్పాలు, ఫలాలు, ఆకులు, కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ జన సమూహం అంతా కూడా. అందువలన అటువంటిది ఇవాళ బంధువులతో సహా మనము ఆ నలుగురు పాండవుల వలె ధర్మరాజు నడిచేటువంటి బాటలో ఆయన్ని అనుసరించే మనం పెడదాము. మన పిల్లలతోటి, మన యొక్క బంధువులతోటి కూడా అంతటి ధర్మవర్తనుడైనటువంటి ధర్మరాజు తన సోదరులతో కలిసి రాజ్యాన్ని వదిలిపెట్టి వనవాసం చేయడానికి పెడుతుంటే మనం ఇక్కడ ఉండి ఏం బాగుకుంటాము, అందువలన మనం కూడా ఆయన్ని అనుసరించేబడదాము అని పాపము వాళ్ళందరూ కూడా అనుకుంటున్నట్ట. ఉద్యానాన్ని పరిత్యజ్య క్షేత్రాణి చ గృహాణి చ ఏక దుఃఖ సుఖాపసార్థం ఏక దుఃఖ సుఖాహ పార్థం అనుయామ సుధార్మికం. ఉద్యానాలను, పొలాలను, ఇళ్లను కూడా వదిలిపెట్టి ఆ ధర్మరాజు యొక్క సుఖ దుఃఖాలనే మన సుఖ దుఃఖాలుగా భావిద్దాం. ఎందుకంటే ఆయన సుఖంగా రాజ్యం చేసేటప్పుడు ఆయన మనకి ఇచ్చినటువంటి అన్ని సుఖాలని కూడా మనం అనుభవించాం. ఇవాళ ఆయన దుఃఖపడుతూ ఆయన ఒక్కడే వనవాసం పెడుతూ ఉంటే ఆయన దుఃఖంలో మనం భాగస్వాములు కాకుండా ఉండడం అనేటువంటిది అధర్మం. అందువలన ఆ ధర్మరాజు యొక్క సుఖ దుఃఖాలనే మనవిగా భావిద్దాము, ఆ ధార్మికుణ్ణి మనం అనుసరిద్దాము అనుకుంటున్నట్ట. సముద్ధృత నిధానాన్ని పరిధ్వస్తాదిరాణి చ ఉపాత్త ధనధాన్యాన్ని హృతసారాణి సర్వసః రజసాప్యవకీర్ణాన్ని పరిత్యక్తాని దైవతై మూషకై పరిధావద్భిః ఉద్బిలైరావృతాని చ అపేతోదక ధూమాని హీన సమ్మార్జనాని చ ప్రణష్టబలికర్మేద్యా మంత్రహోమ జపాని చ దుష్కాలేనైవ భగ్నాని భిన్న భాజనవంతి చ అస్మత్యక్తాని వేస్మాని సౌబల ప్రతిపద్యతాం. మన ఇళ్లలో ఉండేటువంటి నిధులన్నింటిని కూడా తవ్వి తీసుకుందాం, ముంగిళ్ళనన్నీ తవ్వేద్దాం, ధనధాన్యాలన్నీ వెంట తీసుకుని పోదాం, అవసరమైనటువంటి సామగ్రిని కూడా తీసుకుందాం. ఇళ్ళన్నీ దుమ్ము కొట్టుకుపోతాయి, దేవతలు కూడా వెళ్ళిపోతారు, ఎలుకలు కలుగుల నుండి బయటకు వచ్చి పరుగులు పెడతాయి, నిప్పు మండదు, నీళ్లు ఉండవు, చెమ్మటం కూడా జరగదు, బలికర్మలు, యాగాలు, మంత్రపాఠాలు, హోమాలు, జపాలు ఏమీ ఉండవు ఎక్కడ ఈ రాజ్యంలో. ఇంకా కాలం కలిసి రాక ఇళ్ళన్నీ కూడా కూలిపోతాయి, పగిలినటువంటి పాత్రలు చెల్లాచెదురుగా పడిపోతాయి. ఈ ఇళ్ళన్నీ కూడా మనం వదిలి వెళ్ళిన తర్వాత ఆ శకున్నే తీసుకొని, వాడే ఈ పందెంలో నెగ్గాడు కదా, అందువలన ఇలా దుమ్ము కొట్టుకుపోయినటువంటివన్నీ వాళ్లే తీసుకొని మనం మటుకు మనకు అవసరమైనటువంటి వస్తు సామగ్రిని, ధనాన్ని అంతా తీసుకుని ఈ ధర్మరాజుతో వెళ్ళిపోదాము అనుకుంటున్నట్ట. వనం నగర మధ్యాస్తు ఎత్ర గచ్చంతి పాండవా అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనం. ఈ పాండవులతో వెడితే పాండవులు వెళ్ళినటువంటి అరణ్యమే నగరం అవుతుంది, మనం విడిచినటువంటి నగరం అరణ్యం అవుతుంది. అందువల్ల ఆ అరణ్యాన్ని వాళ్ళు పరిపాలన చేసుకొని మనం ఈ అరణ్యాల్ని, పాండవులతో ఉన్నటువంటి అరణ్యాన్ని నగరం చేద్దాము, అందువల్ల మనం అందరం అక్కడికే వెళ్దామన్నారు. బిలాని దంష్టిణ సర్వే వనాని మృగపక్షిణ త్యజంత్యస్మద్భయాద్భీతా గజా సింహా వనాన్యపి. అరణ్యంలోకి ఎంతమంది మనం అందరము వెళ్ళేటప్పటికీ అక్కడ మన అందరినీ చూసినటువంటి భయపడి పాములు పొట్టలు వదిలి వెళ్ళిపోతాయి, మృగాలు, పక్షులు, ఏనుగులు, సింహాలు కూడా అరణ్యాన్ని వీడి వెళ్ళిపోతాయి. అందువల్ల మనం అందరము కూడా హాయిగా అక్కడ ఉండొచ్చు. అనాక్రాంతం ప్రపద్యంతు సేవ్యమానం త్యజంతు చ తృణమాశ ఫలాదానాం దేశాం త్యక్త్వా మృగద్విజా వయం పార్థైర్వనే సమ్యక్ సహవస్యామ నిర్వృతా. ఆకులు, అన్నం, పళ్ళు మొదలైనటువంటి తినేవాళ్ళం మనం పోకతో
అరణ్యంలోని జంతువులు పక్షులు అక్కడి నుంచి అలాగూ పారిపోవాలి. మనం ఉన్న చోటుని వీడి అవి మనం లేని తావులకి వెళ్ళాలి. అందువలన మనము ఈ నగరాల్ని ఖాళీ చేసాం కాబట్టి అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ క్రూర జంతువులన్నీ కూడా ఈ నగరంలోకి వస్తాయి. ఈ నగరంలోంచి మనమందరం అక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ అరణ్యాలు నగరాలు అవుతాయి. అందువల్ల అరణ్యంలో పాండవులతోటి కలిసి మనం ఆనందంగా జీవిద్దాం అనుకుంటున్నారు. ఇత్యేవం వివిధా వాచః నానాజన సమీరితా శుశ్రావ పార్థ శ్రుత్వా చ న విచక్రేస్య మానసం. ఈ విధంగా అనేకులు అనేక రకాలుగా అనుకునేటువంటి ఆ మాటలన్నీ కూడా పాపం ధర్మరాజు విన్నాడు. అయినప్పటికీ ఆయన మనస్సు ఏమీ చెలించలేదట. తతప్రాసాద సంస్థాస్తు సమంతాద్వై గృహే గృహే బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చైవ యోషితః తతప్రాసాద జాలానాం ఉత్పాట్యావరణాని చ దదృశు పాండవాన్ దీనాన్ రౌరవాజినవాససః కృష్ణాన్ త్వదృష్టపూర్వాం తాం వ్రజంతీం పద్భిరేవ చ ఏకవస్త్రాం రుదంతీం తాం ముక్తకేశీం రజస్వలాం దృష్ట్వా తదా స్త్రియః సర్వా వివర్ణవదనాభృశం విలుప్య బహుదా మోహాద్ దుఃఖశోకేన పీడితాః హాహా ధిక్ ధిక్ ఇత్యుక్త్వా నేత్రైరశ్రూణ్యవర్తయన్. అప్పుడు అన్ని దిక్కుల్లో ఉండేటువంటి అంతఃపురాల్లో ఉండేటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల స్త్రీలందరూ కూడా తమ తమ యొక్క భవనముల యొక్క పరదాలని ఎత్తి దీనులైనటువంటి పాండవుల్ని చూశారట. ఆ స్త్రీలందరూ పాపం ఈ పాండవులందరూ మృగచర్మాలు ధరించి ఉన్నారు. వాళ్ళతో పాటు పాపం నడిచిపెడుతున్నటువంటి ద్రౌపదిని చూశారు. అంతకుముందు ఎప్పుడూ కూడా వాళ్ళు ద్రౌపదిని చూడలేదు. అప్పుడు ఆ ద్రౌపది ఏకవస్త్ర రజస్వల జుట్టు విరబోసుకుని విలపిస్తోంది. ఆ స్థితిలో ఆమెను చూచినటువంటి ఆ స్త్రీలందరూ కూడా దుఃఖంతో వివర్ణవదనలు అయ్యారట. దుఃఖ శోకపీడితులై మోహావేశంతో ఎంతో విలపించి అయ్యో ఇటువంటి దుర్గతి కూడా పడుతుందా ఎవరికైనా అని వాళ్ళందరూ కూడా విలపిస్తున్నటువంటి వాళ్ళయి, కంట తడి పెట్టుకున్నటువంటి వాళ్ళయి చేత్కారాలు చేస్తున్నట్ట ఆ ధార్తరాష్ట్రుల్ని. ధార్తరాష్ట్ర స్త్రియస్తాశ్చ నిఖిలేనోపలభ్యతత్ గమనం పరికర్షంచ కృష్ణాయా జ్యోతమండలే రురుదు సుస్వనం సర్వా వినిందంచ కురూన్ భృశం దద్యుశ్చ శుచిరం కాలం కరాశక్త ముఖాంబుజా. ఆ ధార్తరాష్ట్రుల పత్నులు కూడా ద్రౌపది జ్యోత సభకు వెళ్ళటాన్ని, అక్కడ ఆమె వస్త్రాన్ని లాగడాన్ని తెలుసుకుని పాపం ఆ ధార్తరాష్ట్రుల ఆ భార్యలు కూడా పాపం శోకించారట. కౌరవులను బాగా నిందించారట. వాళ్ళు చేతిలో ముఖాలను ఉంచుకుని ఎంతోసేపు పాపం చింతాక్రాంతులయ్యారట. ఇటువంటి పని చేస్తారా మీరు అని. రాజా చ ధృతరాష్ట్రస్తు పుత్రాణం అనయం తథా ఝాయన్నుద్విగ్న హృదయ న శాంతిమధిజగ్మివాన్. ఆ ధృతరాష్ట్ర మహారాజు కూడా పుత్ర ప్రేమతోటి ఈ జోదానికి అంగీకరించినప్పటికీ కూడా తన కుమారుల యొక్క అవినీతిని చూచి పాపం మనస్సు కలతపడింది. దాని గురించి అలా ఆలోచిస్తూ ఎంతో అశాంతి పొందేట. న చింతయన్ అనేకాగ్రహ శోక వ్యాకులచేతన క్షత్తు సంప్రేషయామాశ శీఘ్రమాగమ్యతామితి. ఆయన మనస్సు పరిభ్రమించసాగిందిట. మనస్సు శోకంతో కకలావికలమైపోయిందిట. దాంతో వెంటనే రమ్మని విదురుడికి కబురు చేసేట. విదురుణ్ణి రమ్మని కబురు చేశాడు. చేసేటప్పటికీ ఆ ద్వారపాలకుడు వెళ్ళి ఆ విదురుడికి చెప్పాడు, మహానుభావ మిమ్మల్ని మహారాజు గారు పిలుస్తున్నారు అని. తతో జగామ విదురః ధృతరాష్ట్ర నివేశనం తం పర్యపృచ్ఛత్ సంవిఘ్న ధృతరాష్ట్రో జనాధిప. అప్పుడు ఆ విదురుడు ధృతరాష్ట్రుడి యొక్క మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి ధృతరాష్ట్రుడికి నమస్కారం చేశాడు. ధృతరాష్ట్రుడిని చూసేప్పటికీ ఆ ధృతరాష్ట్రుడు ఉద్విగ్నుడై ఉన్నాడు. అతడు ఆ బాధ పరితప్తుడై ఉన్నాడు. అటువంటి వాడై విదురుణ్ణి ఈ విధంగా అడుగుతున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి అనుద్యోత పర్వణి ద్రౌపదీ కుంతీ సంవాదే ఏకోనాశీతి తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో
అనుజ్యోత పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపది కుంతి సంవాదం అనే 79వ అధ్యాయం పూర్తయింది. 80వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఆ విదురుడు వచ్చాడు. వస్తే ఆ విదురుడిని చూసి ఆ ఉద్విగ్నుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు. తం ఆగతమధో రాజా విదురం దీర్ఘదర్శినం శాశంక ఇవ పప్రచ్ఛ ధృతరాష్ట్రో అంబికాసుత. ఆ అంబికాసుతుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు తన దగ్గరికి వచ్చినటువంటి నీతివేత్త అయినటువంటి విదురుడి దగ్గరకి విదురుడిని జంకుతూ, అంటే అతడితోటి ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే విదురుడు చెప్పాడు, అనేకములైనటువంటి మాటలు చెప్పాడు. చెప్పిన ఏ మాటని కూడా ధృతరాష్ట్ర మహారాజు ఆచరించలేదు. అందువలన జంకుతూ ఈ విధంగా అడిగేట. ధృతరాష్ట్ర ఉవాచ కథం గచ్చతి కౌంతేయ ధర్మపుత్రో యుధిష్ఠిర భీమసేన సవ్యసాచి మాద్రీపుత్రో చ పాండవు. ఆయన అడిగేట, ఆ ధర్మాత్ముడైనటువంటి ధర్మసూత్రుడైన యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకుల సహోదరులు ఎలా వెళ్ళారయ్యా? ధౌమ్యశ్చైవ కథం క్షత్తః ద్రౌపదీ చ యశస్విని శ్రోతుమిచ్ఛామ్యహం సర్వం తేషాం శంశ విచేష్టితం. ఓ విదురా, ఆ ధౌమ్యుడు యశస్వినైనటువంటి ద్రౌపది ఎలా వెళ్ళారు, అదంతా సవిస్తరంగా నాకు చెప్పవలసింది. ఆ సమయంలో వాళ్ళ యొక్క చేష్టలను తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పవయ్యా అని ఆ యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడు విదురుడిని అడిగాడు. అడిగితే విదురుడు చెబుతున్నాడు, వస్త్రేణ సంవృత్య ముఖం కుంతీపుత్రో యుధిష్ఠిర బాహు విశాలో సంపశ్యన్ భీమో గచ్చతి పాండవ. విదురుడు చెప్తున్నాడు, మహారాజా, కౌంతేయుడైనటువంటి యుధిష్ఠిరుడు ముఖాన్ని వస్త్రంతో కప్పుకున్నాడయ్యా. భీమసేనుడి మటుకు తన విశాలమైనటువంటి బాహువులు చూపిస్తూ వెళ్ళాడయ్యా. శకతా వపన్ సవ్యసాచి రాజానమనుగచ్చతి మాద్రీపుత్ర సహదేవ ముఖం ఆలిప్య గచ్చతి. అర్జునుడు ఇసకని చల్లుతూ యుధిష్ఠిరుడిని అనుసరిస్తూ వెళ్ళాడు. మాద్రేయుడైనటువంటి సహదేవుడు తన ముఖం మీద మట్టి పూసుకుని వెళ్ళాడయ్యా. పాంశూపలిప్త సర్వాంగ నకులశ్చిత్త విహ్వల దర్శనీయ తమోలోకే రాజానమనుగచ్చతి. లోకంలో అందరికీ మించిన అందగాడైనటువంటి నకులుడు ఒళ్ళంతా దుమ్ము పూసుకుంటూ వ్యాకలి చిత్తుడై యుధిష్ఠిరుని అనుసరించి వెళ్ళాడయ్యా. కృష్ణాతు కేశై ప్రచ్ఛాద్య ముఖమాయతలోచన దర్శనీయ ప్రవృతి రాజానమనుగచ్చతి. ఆ విశాల నేత్ర అయినటువంటి సౌందర్యవతి అయినటువంటి ద్రౌపది ముఖాన్ని జుట్టుతో కప్పుకొని బాధపడుతూ ధర్మరాజును అనుసరిస్తూ వెళ్ళింది. ధౌమ్యో రౌద్రాణి సామాని యామ్యాని చ విషాంపతే గాయన్ గచ్చతి మార్గేషు కుశానాదాయ పాణిన. ధౌమ్యుడు మటుకు దర్భాల్ని చేతపట్టుకుని రుద్రుడికి యముడికి సంబంధించినటువంటి సామవేద భాగాలన్నీ కూడా గానం చేస్తూ నడుచుకుంటూ వెళ్ళాడయ్యా అని చెప్పాడు. అనేప్పటికప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, వివిధానీహ రూపాణి కృత్వా గచ్చంతి పాండవా తన్మమా చక్ష్వ విదురా కస్మాదేవం వ్రజంతితే. ఇదేంటయ్యా, పాండవులందరూ కూడా వివిధములైనటువంటి భంగిమలతో వెళ్ళారు కదా వాళ్ళందరూ కూడా, అవన్నీ వివరంగా చెప్పు, అసలు వాళ్ళ చేష్టలకు అర్థం ఏమిటి, అలా వెళ్ళడంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. అడిగితే అప్పుడు విదురుడు చెబుతున్నాడు, నికృతస్యాపి తే పుత్రై హృతే రాజ్యే ధనేషు చ న ధర్మాచలతే బుద్ధి ధర్మరాజస్య ధీమతః. విదురుడు చెబుతున్నాడు, ఓ మహారాజా, నీ కుమారులు మోసం చేసి రాజ్యాన్ని సంపదని అపహరించినప్పటికీ కూడా ధీమంతుడైనటువంటి ధర్మరాజు యొక్క బుద్ధి ఎంత మాత్రమో కూడా ధర్మాన్ని అతిక్రమించడం లేదు. యోసౌ రాజా గృహణీ నిత్యం ధార్తరాష్ట్రేషు భారత నికృత్య భ్రంసిత క్రోధాత్ నోన్మీలయతి లోచనే. ఆ యుధిష్ఠిరుడు ధార్తరాష్ట్రుల మీద ఎప్పుడూ కూడా దయ కలిగినటువంటి వాడు. అటువంటి వాడు నీ కొడుకులు మోసంతో అటువంటి వాడిని మోసం చేసి రాజ్యాన్ని గెలుచుకున్నారు. అలాగే నీ కొడుకులు చేసిన మోసంతో రాజ్యాన్ని కోల్పోయాడు అతడు. ఆ కోపంతో అతను కళ్ళు విప్పడం లేదయ్యా. నాహం జనం నిర్దహేయం దృష్ట్వా ఘోరేణ చక్షుషా నపిధాయ ముఖం రాజా తస్మాత్ గచ్చతి పాండవ. భయంకరమైనటువంటి నా చూపు పడిందంటే అక్కడ ఆ ఎదుర్కొండా ఉన్నటువంటి వాళ్ళు భస్మం అయిపోతారు. అందువలన
దానివల్ల నిరపరాధులైనటువంటి ప్రజలు మండిపోకూడదు అనే ఉద్దేశంతో యుధిష్ఠిరుడు ముఖాన్ని కప్పుకొని పెడుతున్నాడయ్యా. అతడు చూపు పడింది అంటే క్రోధావిష్టుడే ఉన్నాడు. అతడు క్రోధంతో ఉన్నటువంటి ధర్మరాజు యొక్క చూపు ఎవరి మీద పడినా కానీ వాళ్ళు భస్మం అయిపోతారు. అందువలన అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు నిరపరాధులు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పాపం ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని పెడుతున్నాడయ్యా అని చెప్పాడు. ఆయన అలా వెళ్ళడంలో గల కారణం అది అన్నాడు. యథాచ భీమో వ్రజతి తన్మే నెగదత శృణు బాహోర్బలే నాస్తి సమమేతి భరతర్షభ. బాహువులు చూపిస్తూ భీముడు వెళ్ళాడు కదా, దాని భావం ఏంటో చెప్తాను వినయ్యా ఓ మహారాజా. బాహుబలంతో నాకు సాటి రాగలిగినటువంటి వాడు ఎవడు లేడు అని తన బాహువులు చూపిస్తూ ప్రకటిస్తున్నాడయ్యా. బాహు విశాలే కృత్వాసో తేన భీమోపి గచ్చతి బాహు విదర్శయన్ రాజన్ బాహుద్రవిణదర్పిత చికీర్షన్ కర్మశత్రుభ్య బాహుద్రవ్యానురూపత. అందువలన తన విశాలమైన బాహువుల్ని చూస్తూ భీముడు వెళ్తున్నాడు. ఈ బాహుబల గర్వంతో బాహువులను ప్రదర్శిస్తూ శత్రువుల మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను సుమా, దానికి ఏ విధమైనటువంటి సందేహము లేదు, అందువలన నా బాహుబలానుసారంగా నేను పరాక్రమిస్తాను సుమా అని ప్రకటిస్తూ వెళ్ళాడు. ప్రదిశంశ్చర సంపాతాన్ కుంతి పుత్రో అర్జునస్తదా శకతా వపన్ సవ్యసాచి రాజాన్ మనుగచ్చతి అసక్తా శకతాస్తస్య యథా సంప్రతి భారత అసక్తం శరవర్షాణి తథా మోక్షది శత్రుషు. మరి అర్జునుడు ఇసగ జల్లుకుంటూ వెళ్తున్నాడు అని అన్నావు కదయ్యా, దాని భావం ఏంటంటే చెప్తున్నాను విను ఓ మహారాజా. సవ్యసాచి అయినటువంటి అర్జునుడు ఆ సమయంలో ఇసుక చల్లుతూ యుధిష్ఠిరుని అనుసరిస్తున్నాడు. ఇప్పుడు తాను వెదజల్లుతున్నటువంటి ఇసుక రేణులు ఒకదాంతో ఒకటి కలయికుండా నేల మీద ఏ విధంగా అయితే పడుతున్నాయో అల్లా శత్రువుల మీద ఒకదాన్ని ఒకటి తగులుకొన్నటువంటి శరవర్షాలతోటి ఈ శత్రువులను అందరినీ కూడా సంహరిస్తాను. ఇప్పుడు ఈ ఇసుక రేణువులు ఎలాగైతే భూమి పడుతున్నాయో అలాగా శత్రువుల గుండెల్లో నా యొక్క బాణాలన్నీ కూడా పడతాయి అని తెలియజేయడం కోసమని ఆయన అలా పెడుతున్నాడయ్యా అని చెప్పాడు. నమే కశ్చిద్ విజానీయాత్ ముఖమధ్యేతి భారత ముఖమాలిప్యతేనా సౌ సహదేవోపి గచ్చతి. అలాగే ఇప్పుడు నా ముఖాన్ని ఎవరు తెలుసుకోకూడదు అనేటువంటి భావంతో సహదేవుడు తన ముఖం మీద మట్టి పూసుకుని పెడుతున్నాడయ్యా. నాహం మనాంసి ఆదదేయం మార్గే స్త్రీణామితి ప్రభో సాంసూపలిప్త సర్వాంగ నకులస్తేన గచ్చతి. దారిలో, ఎందుకంటే మహా అందగాడైనటువంటి వాడు నకులుడు, దారిలో ఏ స్త్రీ మనస్సు కూడా నేను దొంగిలించకూడదు అని భావించే నకులుడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుని వెళ్తున్నాడయ్యా. ఏకవస్త్ర ప్రరుదతి ముక్త కేసి రజస్వలా శోణితే నాక్తవసన ద్రౌపది వాక్యమబ్రవీత్. ఏకవస్త్ర రజస్వల జుట్టు విరబోసుకున్నటువంటి ద్రౌపది వెడుతోంది. ఆమె వస్త్రం మీద నెత్తుడు మరకలున్నాయి. ఆమె విలపిస్తూ ఈ విధంగా పలికింది. యత్కృతేహమిదం ప్రాప్త తేషాం వర్షే చతుర్దశే హతపత్యో హతసుతా హతబంధుజనప్రియా బహుశోణిత దిగ్ధాంగ్య ముక్తకేశో రజస్వలా ఏవం కృతోదకా భార్యా ప్రవేక్ష్యంతి గజాహ్వయం. ఎవరి అన్యాయం వల్ల నేను ఇటువంటి స్థితికి వచ్చానో వాళ్ళ భార్యలందరూ కూడా నేటికి 14వ సంవత్సరంలో భర్తలను, పుత్రులను, బంధువులను, ప్రియజనులను కోల్పోయి శరీరమంతా నెత్తుటి మరకలు, దుమ్ము ధూళి నిండగా జుట్టు విరబోసుకుని భర్తలకు తిలోదకాలు ఇచ్చి హస్తినాపురంలోకి ప్రవేశిస్తారు. అటువంటి దుర్గతి వీళ్ళందరికీ కూడా కలుగుతుంది అని ఆ ద్రౌపది అలా పెడుతోందయ్యా. అట్లాగే కృత్వాతు నైరుతాన్ దర్భాన్ ధీరో ధౌమ్య పురోహిత సామాని గాయన్ యామ్యాని పురతో యాతి భారత. ధీరుడైనటువంటి పురోహితుడైన ధౌమ్యుడు చేతిలోని దర్భలను నైరుతి వైపు చూపిస్తూ యమ సంబంధి సామగానం చేస్తూ ముందరికి వెడుతున్నాడు. అంటే రేపు జరగబోయే యుద్ధంలో ఈ కౌరవులందరూ కూడా మరణిస్తే వాళ్ళ గురువులు కూడా ఈ విధంగానే సామగానం చేస్తారు సుమా అని చెప్పడం కోసమని వాళ్ళ చేష్టలకు తగినటువంటి విషయాల్ని సవిస్తరంగా విదురుడు ఆ ధృతరాష్ట్రుడికి తెలియజేస్తూ ఇంకా ఆ ధృతరాష్ట్రుడితోటి
మాట్లాడుతున్నాడు. ఆ విషయాలన్నీ కూడా రేపటి భాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.